లైవ్లో ఉండండి. మనకి అసోసియేటెడ్ ఎడిటర్ రాజు మనకు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు లైవ్లో అడిగి ఉన్నారు. అసోసియేటెడ్ ఎడిటర్ రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. రాజు చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇండియా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంటే తాజా సమాచారం ఏంటి? పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న పరిస్థితి. నేను ఒకసారి మన కళాకారుతో ఒకసారి నేను ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. గుడ్ మార్నింగ్ కళాగారు. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే రాజౌరి ప్రాంతంలో ఏమో భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి చెబుతున్నారు. మరో పక్క వచ్చేసి పాకిస్తాన్ ఏమో జనావాసాలని టార్గెట్ చేస్తోంది. అంతేకాకుండా కొన్ని షెల్స్ను కూడా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ భారత్ మాత్రం యుద్ధ నీతిని అవలంబిస్తుంది. ఇప్పటికి కూడా పాకిస్తాన్ మీద దాడి చేసినప్పటికి కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ బేస్ క్యాంప్స్ ఉంటాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. కానీ జనావాసాల జోలికి వెళ్ళట్లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల జోలికి వెళ్ళట్లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఎందుకని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలను ఎందుకు టార్గెట్ చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? రాజు, అయితే గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పాకిస్తాన్ నుంచి మనం ప్రారంభిద్దాము. ఏదైతే పాకిస్తాన్ నిన్న అర్ధరాత్రి ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు తెల్లవారుజామున ఒక కీలకంగా ఒక ప్రకటన చేసింది. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రధాని భారత్తో యుద్ధము, దానికి ఒక పేరు పెట్టారు, ఆపరేషన్ బనియన్ బుల్ మర్సూట్స్ అన్నటువంటి ఒక పేరు పెట్టారు. మనం ఆపరేషన్ సింధూరాన్ని పెట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 స్థావరాలను ధ్వంసం చేసినటువంటి మనము మొత్తం అంతా కూడా చాలా మటుకు నేలమట్టమయ్యింది. తీవ్రవాదకి సంబంధించినటువంటి శిబిరాలన్నీ కూడా ఆ దాడి తట్టుకోలేక ఏమీ చేయలేక ప్రపంచ బ్యాంకుతో అప్పు తీసుకొని రంగానికి సిద్ధమై యుద్ధ రంగంలో అడుగు పెట్టబోతుంది. దానికి ఒక నామకరణం చేసుకొని ఈరోజు తెల్లవారుజామున ఒక పేరు కూడా పెట్టుకొని ఒక అంటే మిసైల్స్ తోటి దాడి ప్రారంభించింది. ముఖ్యంగా మనకు ఈరోజు ఉదయం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఉదయం మాకు 5:30 నుంచి 6:30 వరకు కూడా భీకరమైనటువంటి భారీ శబ్దాలతో మనకు వినపడినటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రధాని ఏదైతే యుద్ధానికి ప్రకటించాడో మరొక కీలకమైనటువంటి సమావేశము చేస్తుంది ఇక్కడ పాకిస్తాను. ఇక్కడ ఎన్ఎస్ఏ అన్నటువంటి అణు ఆయుధాలకు సంబంధించినటువంటి ఒక పూర్తి అధికారాలు ఉన్నటువంటి ఒక సంస్థతో అక్కడ సమావేశాలు కూడా నిర్వహించినట్లు కూడా అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారి కూడా ప్రకటించారు. అంటే ఇక్కడ అణు ఆయుధంతో మేము దాడి చేస్తాము అన్నటువంటి భారత్కు భయపెట్టాలన్న ఉద్దేశంతో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాని అంత అణు ఆయుధాలను ఉపయోగించే దమ్ము ధైర్యము పాకిస్తాన్కి లేదు. ఓన్లీ భయపెట్టడం మాత్రమే పాకిస్తాన్కి తెలుసు. అలాంటి సమావేశము కీలక సమావేశము జరిపిందనేది మాత్రము పాకిస్తాన్ నుంచి అధికారులు ప్రకటిస్తున్నటువంటి విషయం. మరొకటి ఏదైతే రాత్రి జరిగినటువంటి ఇక్కడ మనకి ఉరి సెక్టర్ కానీ రాజౌరి సెక్టర్ చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఆర్మీ ఫోర్స్ అంతా కూడా లోపలికి వెళ్తుంది రాజు. అండ్ లోపల చాలా అంటే ఈరోజు భారీ శబ్దాలు ఏదైతే వచ్చిందో దానికి లోపలికి మనకు వెళ్ళనివ్వట్లేదు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఏదైతే ఉరి సెక్టర్ రాజౌరి సెక్టార్లో జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడిలో మనకు కమిషనర్కి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్కి సంబంధించినది చాలా కీలక వ్యక్తి, ఆయన ఇల్లే టార్గెట్గా చేసుకొని డ్రోన్ దాడి చేసినట్లు సమాచారం. దీనిని ఎక్స్ వేదిక కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన కశ్మీర్ సీఎం కూడా ఒమర్ అబ్దుల్లా కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంటే అంత కీలకమైనటువంటి వ్యక్తులు, ఒకవైపు జన సమూహాలు, మరొక వైపు మొత్తం అంతా కూడా ప్రాంతాలు ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా ఉంటారో తర్వాత ఎక్కడైతే భారీ నష్టం జరుగుతుందో వాటినే టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు రాజు. రైట్. ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఏదైతే వాళ్ళు మనం ఆపరేషన్ సింధూర్ చేస్తున్నామని చెప్పారు. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఆపరేషన్ పేరు కూడా చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి బనియాన్ ఉల్ మరోస్ అనేటటువంటి పేరుతోటి వాళ్ళు ఇప్పుడు ఒక ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి అని మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ స్పష్టమైనటువంటి అంశం ఏంటి అంటే భారత్కి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్షిపణులను వాడాలంటే దానికి ఒక హై లెవెల్ కమిటీ ఉంటుంది. ఆ హై లెవెల్ కమిటీని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. మరి కాసేపట్లో ఆయన సమావేశం అవుతారని కూడా తెలుస్తోంది. సో మీరు కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధు మీద ప్రస్తుతానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆపరేషన్ బనియన్ ఉల్ మరూస్ అనేటటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది ఏ విధంగా ఉండబోతోంది? అంతేకాకుండా నిజంగా అణ్వాయుధాలకు సంబంధించి వాళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? మీరు చెప్పినట్టు ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు IMF నుంచి భారీ ఎత్తున నిధులు వచ్చాయి కాబట్టి ఆ నిధులను వినియోగించుకొని దాన్ని పాకిస్తాన్ భారత్ మీద వినియోగించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త
కుతంత్రాలను కూడా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏంటి, వాస్తవంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి బయట ప్రాంతాలకేమో పాకిస్తాన్ పై చేయి కనిపిస్తుందని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు కూడా చెప్తున్నాయి. సో వాస్తవమైనటువంటి రిపోర్ట్ మీరు అక్కడి నుంచి మాకు అందిస్తున్నారు. అక్కడ ఎంత ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు కూడా స్పష్టమైనటువంటి అంశాలను మాకు అందిస్తున్న పరిస్థితి. వాస్తవంగా ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఏంటి, అక్కడ చాలా ఇళ్లలో కూడా ఇళ్ల మీద కూడా డ్రోన్స్ పడ్డాయని కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. అందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత? ఇక్కడ మీరు చెప్పింది 100%. ఎందుకంటే బయటి ప్రపంచంలో అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువగా కూడా పాకిస్తాన్దే పై చేయిగా ఉంది అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం రియాలిటీగా ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్మీ సోదరులు కానీ ఆర్మీ సైన్యం కానీ అసలు కునుకు లేకుండా పనిచేస్తున్నటువంటి దృశ్యం. అసలు ఎక్కడ ఏ ఆపద వచ్చినా వాళ్ళకి వెళ్తున్నారు, తర్వాత తిరిగి ఎన్ని కుతంత్రాలకు పాల్పడుతున్నా కానీ తిరిగి జవాబులు చెప్పుతున్నటువంటి ఆర్మీ సైన్యానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్యూట్ చెప్పాలి. అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా ఏ డ్రోన్ అంటే ఏదైతే మనకి డ్రోన్లకు సంబంధించింది అనుకోవచ్చు, మిసైల్స్ దాడి చేసింది అనుకోవచ్చు, అక్కడ ముందుగానే దాన్ని కనిపెట్టేసేసి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నటువంటి నిన్న కేవలం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు ఒక 15,000 నుంచి 18,000 మందిని తరలించినటువంటి దృశ్యాలను నేను నా కళ్ళారా చూశాను. వాళ్ళతో ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూస్ కూడా చేశాను. అలాంటి పరిస్థితి ఉంది. అంటే ముందుగానే ఎక్కడ కూడా మన ప్రజల మీద ఎవరు కూడా ఎక్కువగా మృతి చెందరాదు, అంటే అక్కడ దాడులు చేయరాదని ముందుగా తరలిస్తున్నటువంటిది ఒక సేఫ్ సైడ్. ఎక్కడ వాళ్ళు అడ్డదారిన వచ్చి డ్రోన్లతోటి విరుచుకుపడుతున్నటువంటి వాటికి ధీటైనటువంటి సమాధానం చెప్తూ ఉన్నారు మన ఆర్మీ సోల్జర్లు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు అంటే దాదాపు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి మాత్రము ఖచ్చితంగా అటు జమ్మూ కాశ్మీర్ అయినా కానీ పంజాబ్ అయినా కానీ ఇటు మనకు నియంత్రణ రేఖ వైపు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్మీ ధీటైన సమాధానం చెప్తుంది. అది దాన్ని తట్టుకోలేకనే ఇతర దేశాలతో సహాయం కొరకు వేడుకుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది రాజు. వాస్తవంగా ఈ బనియన్ ఉల్ మారోస్ అనేటటువంటి పేరుతోటి వీళ్ళు చేస్తున్నారు. వాస్తవంగా దాని అర్థం ఏంటంటే శత్రువు పైన యుద్ధం చేయబోతున్నాం అనేటటువంటి ఒక పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటే, భారత్ కూడా ఈరోజు యుద్ధ నీతిని ఖచ్చితంగా అవలంబిస్తున్న పరిస్థితి, దాన్ని ఫాలో అవుతుంది. ఎందుకంటే మీకు కూడా దాని మీద ఖచ్చితంగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే భారత్ దాడులు చేసేది ఎవరి మీద దాడులు చేస్తుంది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ మీద, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ మీద, అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ పోస్ట్ మీద దాడి చేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు రాజౌరి ప్రాంతం కావచ్చు, పూంచ్ కావచ్చు, అలాగే నిన్నైతే మనం చూసాం కొన్ని చోట్ల భారీ ఎత్తున ఈ డ్రోన్స్ ను వినియోగిస్తూ జనావాసాలను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక యుద్ధ నీతి అనుకోవచ్చా? ఎందుకని ఇలాంటి దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఈరోజు అలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్తుంది అనుకోవచ్చు మనం కళ? రాజు, ఖచ్చితంగా పాకిస్తాన్కి మొట్టమొదట ఒక యుద్ధ నీతి అన్నది లేదు. ఫస్ట్ ఒక యుద్ధంలో ధైర్యంగా వచ్చి పోరాడేటటువంటి ఆ మనస్తత్వం ఉండేటటువంటిది పాకిస్తాన్ లేదు. దొడ్డిదారిన వచ్చి దొంగతనంగా డ్రోన్లను ఇక్కడ మిసైల్స్ని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడకు మనం ఆపరేషన్ సింధూర్ చేసిన సమయంలో మానవత్వంతో ప్రజల మీద దాడి కాకుండా అక్కడ రాజు ఇప్పుడు ఆర్మీ ఫోర్సెస్ అంతా కూడా లోపలికి వెళ్తున్నది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో లోపల మార్నింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటిది, ఆ సిచ్యువేషన్ లోపల ఏమైందన్నది మాత్రం ఇంకా తెలియట్లేదు. అందరూ కూడా వెళ్తున్నారు. అయితే ఏదైతే మనకు నియంత్రణ రేఖ వెంబడి వాళ్ళు దాడులు చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క ఏదైతే శిబిరాలు ఉన్నాయో అంటే ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశారు, వాటిని భూస్థాపితం చేశారు. దాదాపు 100 మందికి పైగా కూడా అక్కడ తీవ్రవాదులను మట్టి పెట్టినటువంటి సిచ్యువేషన్. అక్కడ ప్రజల మీద దాడి చేయకుండా అక్కడ ఓన్లీ తీవ్రవాదులను టార్గెట్ చేసినటువంటి మానవత్వంతో మన దేశము వాళ్ళ మీద దయాదాక్షిణ్యాలను కూడా చూపించింది. అయినా కూడా పాకిస్తాన్ అది కాకుండా కేవలం ఆర్మీ ఫోర్సెస్ మీద, తర్వాత నార్మల్ ప్రజల మీద, వీళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల మీదనే ధ్వంసం చేస్తుంది. వీళ్ళకు మానవత్వం అనేది ఏది లేదు. ఎప్పుడు చూసినా కానీ ఇతరుల యొక్క ఆస్తులను ధ్వంసం చేసుకోవడము, ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే వీళ్ళ లక్ష్యము. అంతకన్నా వీళ్ళకు యుద్ధము నీతివంతంగా చెయ్యాలి, వాళ్ళకు దమ్ము ధైర్యం లేకనే ఇతర దేశాలతో వాళ్ళతో సహాయం కొరకు అప్పులు చేసుకొని మరీ టర్కీ లాంటి దేశాలతో ఆయుధాలు తీసుకొని ఈ డ్రోన్లను మొత్తమంతటిని కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా
భారత్ చేసినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్కి మేము కూడా సై అంటూ కూడా ఇక్కడికి యుద్ధానికి సిద్ధమవుతుంది. కానీ దీనికి ఖచ్చితంగా భారత్ జవాబు చెప్తుంది. అంతే ధీరంగా ఇక్కడ పోరాటం చేస్తుంది. భారతీయులను కాపాడుతుంది మన ఆర్మీ సోదరులు. ఓకే కళ, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి చాలా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. మన బ్రహ్మోస్ క్షిపణుల్ని కూల్చేశామని చెప్పేసి, అలాగే ఇప్పుడు మీరున్నటువంటి జమ్మూకి సంబంధించి అలాగే ఆ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ని కూడా పేల్చేసామని చెప్పేసి రకరకాలైనటువంటి వదంతులు వ్యాపించే విధంగా ఫేక్కి సంబంధించినటువంటి సమాచారం చెప్పే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోస్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మీరు ఎగ్జాక్ట్గా జమ్మూ దగ్గర ఉన్నారు, ఒక్కసారి మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూపించండి. మన కెమెరాని ఫోకస్ చేస్తే మీరు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన ప్రేక్షకులకి అలాగే మన వీక్షకులు కూడా సమాచారం తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక ఎయిర్పోర్ట్, మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దీనికి సంబంధించినది అంతా కూడా ప్రస్తుత పరిస్థితి లోపల మనకు వాటర్ ట్యాంక్స్ కు సంబంధించినదంతా కూడా మనకు వెళ్తున్నటువంటి కొద్దిగా సిచ్యువేషన్స్ లోపల ఏమైంది అన్నది మాత్రం మనకి ఇంకా కొంత సమాచారం రావాలి. ప్రస్తుత పరిస్థితి మాత్రము ఉదయం మనకు 5 నుంచి 6 శబ్దాలు, భారీ శబ్దాలు వచ్చాయి. ఆ శబ్దాలు ఏంటన్నది మనకు జవాబు రావాలి అంటే మరికొంత సమయం వెయిట్ చేయాలి. లోపలికి ప్రస్తుతం కూడా ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ప్రస్తుతం మాత్రం ఇది ఉంది. అయితే ఇక్కడ మనకి ఏదైతే చెక్ పోస్ట్ ఉందో మనకు శ్రీనగర్కి అంటే శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక చెక్ పోస్ట్ ఉంది. ఈ చెక్ పోస్ట్కి సంబంధించింది కూడా ఆర్మీ సోదరులు రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళకండి అన్నారు. దానికి మనకి ఇక్కడ సైడ్ కూడా ఒకటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది కూడా ఒకటి ఉంది. మనకి జమ్మూ కాశ్మీర్కి ధర్మవుతుందిగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది కూడా ఒకటి ఉంది. ఇలాంటి పరిస్థితి మాత్రము ఇక్కడ ఉంది. కానీ ఎవరిని కూడా లోపలికి వదలటం లేదు. ప్రస్తుతం మాత్రం ఇదే పరిస్థితి ఉంది రాజు. ఓకే కళ, ఇప్పుడు ఫైనల్ గా అంటే మీరు చాలా సాహసోపేతమైనటువంటి రిపోర్టింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మాకు తెలియజేసేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు. సో మీరు ఎట్ ది సేమ్ టైం మీరు జాగ్రత్త కూడా తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే TTF-కి సంబంధించినటువంటి కొంతమంది అంటే పాకిస్తాన్కి సంబంధించిన తాలిబాన్కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు దాడులు చేశాయి. ఇందులో పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాదాపు 10 నుంచి 20 మంది వరకు కూడా సైనికులు చనిపోయారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు. సో అది ఎంతవరకు కరెక్ట్? అందులో దానికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా? ఇక్కడ మాకు ఏంటంటే రాత్రి నుంచి కూడా మాకు ఇక్కడ నెట్ మొత్తం అంతా కూడా లైట్స్ అంతా కూడా స్టాప్ చేసేసారు. రాత్రి 9:30కు మాకు ఇక్కడ మొత్తం అంతా కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు. మాకు ఉదయం 5:30 వరకు కూడా ఎప్పుడైతే మాకు ఇక్కడ ఏదైతే సౌండ్స్ వినపడ్డాయో ధర్మ ఫోకస్ కరు మనకి ఏదైతే సౌండ్స్ మార్నింగ్ వినపడ్డాయో అప్పటి వరకు కూడా మనకి ఇక్కడ ఎలాంటి అంటే నెట్వర్క్ లేదు, తర్వాత వైఫై అలాంటివి లేవడం లేదు. ప్రస్తుత పరిస్థితి మాత్రం పాకిస్తాన్కి సంబంధించినటువంటిది ఇప్పుడు కొద్దిసేపటి క్రితము అందినటువంటి సమాచారం, మనం ఏదైతే ఒక మిసైల్ని ఉపయోగించడం ద్వారా అక్కడ చాలామంది కూడా ఏదైతే అంటే ఆర్మీకి సంబంధించినది అంటే ఏదైతే మనకు తీవ్రవాదులకు సంబంధించినటువంటి ప్లేసెస్ పై కూడా దాడి చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. అక్కడ ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఇంకా ఖచ్చితమైనటువంటి సమాచారం రావాలి రాజు. థ్యాంక్ యూ కళ. థ్యాంక్ యూ. సో మీరు అక్కడ చాలా జాగ్రత్తగా రిపోర్టింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అక్కడ నుంచి రిపోర్టింగ్ చేయండి. సో ఇది వాస్తవంగా అయితే ప్రస్తుతం యుద్ధ భూమిలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.